ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 34వ వచనము. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదనంటున్నాడు ఆయన. ఆయన నామానికి మహిమ కలుగునట్లు, అలాగే తన బిడ్డవైన నీ పట్ల గొప్ప కార్యము దేవుడు చేస్తానని, కాపాడి రక్షిస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ విశ్రాంతి దినాన దేవుని సన్నిధికి వచ్చుచూ ఉన్న నీ పట్ల దేవుని వాగ్దానం ఇది. బహుశా అపవాది అనేక రకాల చెరలో నేను పెట్టుండొచ్చు. ఇబ్బందికరమైన ఆలోచనలు బహుశా నీ అంతటి నువ్వే అవివేకంగా ఏదన్నా పొరపాటును చేసి ఉండొచ్చు. శ్రమలు నీ అంతటి నీవు తెచ్చుకుని ఉండొచ్చు. మరి ఏదేమైనా అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఒకటే, నేను నా నామానికి మహిమ కలుగునట్లు నేను వారిని కాపాడుతానని. సర్వోన్నతుడైన దేవుడు చేస్తున్న శాసనం ఇది. తన బిడ్డవైన నీకు ఎవ్వరూ కూడా ఆయనను కాదని, ఆయనను ఎదిరించి నీకు శ్రమ కలిగించేంత ధైర్యము ఎవ్వరికీ లేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి దేవుని వాగ్దానం అనేది. ఆయన ఇస్తున్న వాగ్దానము బలమైన దుర్గము. మీరు ఒక్కసారి గమనించండి. ఆయన తన వాక్కును పంపి బాగుపరచునని ఉంటుంది బైబిల్లో. ఆయన తన వాక్కు చేత ఈ భూమి ఆకాశములను ఏర్పరచనుంది బైబిల్లో. అటువంటి వాక్కు చేత ఈరోజు దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎటువంటి అపవాది, ఎటువంటి దెయ్యములు ఉన్నా సరే ఈ విశ్రాంతి దినాన ఈ వాగ్దానము ద్వారా అవి వెళ్ళగొట్టబడుతున్నాయి. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. కాపాడి రక్షిస్తానంటున్నాడు ఆయన. కాపాడమే కాదు, నేను రక్షిస్తాను, నేను కోటగా అండగా ఉంటానని ఈరోజు ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేని విషయంలో కూడా నువ్వు భయపడడానికి వెళ్ళేది ఎందుకో తెలుసా? నువ్వు భయపడినప్పుడు నువ్వు ఏదైతే నా జీవితంలో జరిగిపోతుంది అని నువ్వు భయపడతావో అదే కీడు వారి మీదకి వస్తుందట. ఎప్పుడైతే ఏ ఇబ్బంది అయినా, ఏ శ్రమ అయినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు అండగా నిలుస్తాడు, నేను భయపడను, నేను జడియను అని ఎప్పుడైతే నీవు ధైర్యము కలిగిన మాటలు మాట్లాడతావో దేవుడు అంటాడు కదా, నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగా కానీ. హల్లెలూయా. అందుకనే క్రైస్తవునికి ఎప్పుడూ కూడా విశ్వాసం అనేది చాలా ముఖ్యమైంది. మానవ శరీరానికి ఊపిరి ఎంత ముఖ్యమో క్రైస్తవునికి విశ్వాసం అనేది అంత ముఖ్యము. ఈరోజు నీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకో. ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని, పట్టణమనగా ఈరోజు నీ జీవితము, పట్టణమనగా ఈరోజు నువ్వే. ఆయన అంటున్నాడు నేను కాపాడి రక్షిస్తాను అని. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. గొప్ప మేలులు దేవుణ్ణి పట్ల చేయబోతూ ఉన్నారు. నువ్వు ఆయనను పిలిచి ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ లోక సంబంధమైన పాపములను విసర్జించి నువ్వు ఎప్పుడైతే ఆయన నీతిని వెంబడిస్తావో ప్రతి విధమైన ఆశీర్వాదం నీకే సొంతం. ప్రతి విధమైన దీవెన, ప్రతి విధమైన ఆశీర్వాదము నీకే సొంతం. ఎందుకంటే ఆయన మాటకు లోబడి వారిని ఆయన విస్తారంగా దీవిస్తారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఆయన కృప మీ మీద కుమ్మరింపబడి మీరు ఆశీర్వదింపబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.